హాయ్ వెల్కమ్ టు సీనిగాడి షోకు. నన్నందరూ స్కూటర్ సీన్ అని పిలుస్తారండి. ఎందుకు స్కూటర్ సీన్ అని పిలుస్తారనేది మీకు షోలో తర్వాత తెలుస్తుంది. ముందుగా ఈ షోలో ఉన్న హెడ్లైన్స్ చెప్తాను చూడండి. ఎదురు బొంగులతో ఇల్లు, మన అవయవాలు తయారు చేసుకోవచ్చు, బొమ్మల దీవి, ఆన్లైన్ గేమ్స్, పెట్రోల్ కొట్టించుకుంటున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఆ పళ్ళు తింటే కిడ్నీలో రాళ్ళు పోతాయి. కృష్ణా పుష్కరాల జాతర, హౌసీనా ఎదురు బొంగులు ఉన్నాయి కానీ గీటితోనే ఒక కొత్త రకమైన ఇల్లు కడదాం అనుకుంటున్నాయి. మళ్ళీ ఇల్లు కట్టాలంటే సిమెంటు, ఇసుక, ఇటుకలు, కాంక్రీట్ అవసరమవుతుంది. ఇవేవి కాకుండా నువ్వేమైనా వెరైటీగా కడదాం అనుకుంటున్నావా? అవునా, బీజింగ్లా ఓ నిర్మాణ సంస్థ గీ ఎదురు బొంగులతోనే ఇల్లు కడుతుండ సినన్న. అరే సినన్న, ఇల్లు అంటే మామూలు ఇల్లు కాదే, నువ్వు అనుకున్నట్టు గీ గుడిసెల టైప్లు కాదు సినన్న, పెద్ద అపార్ట్మెంట్ టైప్లో కడుతున్నట్టునే. ఖాళీ గీ ఎదురు బొంగులతోని ఓన్లీ తాడ్లు గీ బొంగులు గివ్వే వాడతారంట. ఏంటి మళ్ళీ ఈ వెదురు బొంగులతో అపార్ట్మెంట్ రేంజ్ లో ఇల్లులు కట్టొచ్చా? సినానా, ఇక నేను కూడా గీ స్టైల్నే ఇల్లు కడదామని డిసైడ్ అయిపోయింది. కానీ అంతకంటే ముందు వీళ్ళు ఎట్లా కడుతారు ఏందని మొత్తం వీడియో పంపిస్తా, షూట్ చేయనా, అప్డేట్ తీసుకో. మళ్ళీ నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే విధంగా కట్టుకోవాలనిపిస్తుంది. కొంచెం దీని డీటెయిల్స్ పంపిస్తావా? అవే సొంతిల్లు కట్టుకున్నాడంటే అందరికి ఒక కళ లాంటిదే గానే. ఇక మరి ఇల్లు కట్టుకుందామంటే అయిపోతుందానే, దాని తగ్గట్టు అన్ని వాస్తు చూసుకుంటాం. దానికి తోడు అరే బెడ్రూమ్ ఈడి రావాలరా బై, అగో ఆడ కిటికీ వస్తుంది, ఈడ కిచెన్ రావాలి, ఇగో ఇది హాలు అని ఈ తీరుగా అన్ని చూసుకొని చేసుకుంటాం గానే. సరే మరి ఈ తీరుగా చెప్పుకొని చేయించుకోగానే అయిపోతుంది అదే పని ఇల్లు కట్టుడు. సిమెంట్ అని, ఇసుకని, ఇల్లు కట్టుడు అని అమ్మ ఇక ఈ తీరుగా చెప్పుకుంటా పోతే ఒక ఇల్లు కట్టినట్టు అవుతుంది. సరే మరి ఎవరు కట్టినా కూడా ఇల్లు ఈ తీరుగానే కడతారుగా. అయితే ఇప్పుడు బీజింగ్ లో ఒక ఇల్లు కట్టే కంపెనీ అసలు ఇవన్నీ అవసరం లేకుండా ఇల్లు కట్టొచ్చు అని చెప్తాలే. మరి ఇల్లు అంటే ఒకటి రెండు అనుకునేరు, ఒకదాని మీద ఒకటి అపార్ట్మెంట్ లెక్క ఎన్ని అంతస్తులు కావాలంటే అన్ని అంతస్తులు కట్టిస్తారంట. అరే ఇదేంది, సిమెంటు ఇసుక సువ్వలు లేకుండా ఈ అపార్ట్మెంట్ ఎట్లా కడతారు, దేంతో కడతారని ఆలోచిస్తాలానే. ఇప్పుడు ఈ కర్రలలో మనము బొంగు కర్రలని అంటాం గానే, తాళ్ళు బొంగుల సాయంతో అపార్ట్మెంట్ కడతామని చెప్తాళ్ళు. అయితే ఈ ఇల్లులు ఇనుప సువ్వలతో కట్టిన దానికంటే బలంగా ఉంటాయంటేనే మరి ఇట్లా కట్టినటువంటి ఒక్కో అంతస్తు 13 అడుగుల ఎత్తుంటదంటేనే. ఇక మరి ఎత్తు ఏమైనా తగ్గించుకోవాలని అనుకున్నామే అనుకో, జర బొంగు కర్రలను అటు ఇటు ఉంచుకొని మళ్ళా తాళతో కడితే ఎత్తు తగ్గుతుందంట. అంతేకాకుండా ఇంట్లో చిన్న చిన్న రూమ్లు సపరేషన్ అంటంగానే ఆ తీరుగా చేసుకోవచ్చంట. 20 ఇళ్లు ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ ను ఇక 2 ఏళ్లలో కట్టిస్తామని చెప్తాళ్ళు. ఇక మొత్తానికి కథ అంతా ఎట్లున్నదనంటే, మనం వెనకడికి చూసేగానే అడవులలో పోతే ఆదివాసులు చెట్ల మీద, పుట్టల మీద, కొండలల్లో, గుట్టలలో కట్టుకుంటారు కట్టెలతోని. గా తీరుగానే ఉన్నదే. ఏమండి, మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి పార్క్కి వెళ్ళి మంచిగా ఆడుకునేటోళ్ళమండి. కానీ ఇప్పుడున్న పిల్లలందరూ ఆన్లైన్ వీడియో గేమ్స్కి తెగ అలవాటు పడిపోయారండి. కానీ ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడడం వల్ల చిన్నపిల్లల మైండ్ చాలా షార్ప్గా అవుతుందంటండి. అదేంటో చూడండి. ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉంటాం గానే, చిన్న పురాణం దగ్గర నుంచి కాటికి కాలు చాపే తాతలు దానిక ఎప్పుడు అందరూ ఈ స్మార్ట్ ఫోన్లతోని బిజీగా కనబడుతుంటారే. ఇక అవ్వ బువ్వ పెట్టకపోతే తాత పోస్ట్ చేస్తాడు, టుడే నా పిల్లం బువ్వ పెట్టలేదు, ఐ హట్టెడ్ అని చెప్పి ఫేస్బుక్లల్లో, ట్విట్టర్లల్లో, వాట్సాప్లల్లో
ఇంకా ఎన్ని యాప్లు ఉంటే అన్ని యాప్లలో మెసేజ్లు పంపుతుంటారే. ఎప్పుడో ఒకసారి అయితే గీ తీరుగా బాగానే ఉంటది కానీ ఎప్పుడు గంటలు గీ తీరుగానే మెసేజ్లు పెట్టుకున్నాడు ఈ ఫోన్లలోనే ఉండు మంచిది కాదని చెప్పి మన పెద్దోళ్ళు చెప్తా అంటే మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ మెసేజ్లు స్టార్టింగ్ల కంటే ఈ ఆన్లైన్ లో వీడియో గేమ్లు అంటంగానే అవి ఆడితే మెదడు చాలా పదునైతుందంటేనే ఈ లెక్కలు సైన్స్ లాంటి సబ్జెక్టులల్లా అయితే మనం మస్తు షార్ప్ అవుతామంట. పాతకాలంలో వెనకటికి పూలగాన్లు ఆడుకోవాలని అనుకుంటే ఏ కోతి కొమ్మచ్చో కర్ర బిల్లో బిల్లగోటో గిసొంటి ఆడుతుండే. ఇంకా దానితోడు వాళ్ళు బాగా ఆడేది కాబట్టి మస్తు తందురుస్తుగా ఉంటుండే. మరి ఇవాళ రేపు పొల్లగాన్లు జరంత ఏమైనా టైం దొరికిందంటే చాలే టీవీల ముందు కూర్చొని ఆ బెంటన్ పెట్టు పొగోసానాలు పెట్టు డోలిమాన్ పెట్టు ఇక గియాన్ని పెట్టేదాకా పీక తింటారు చూసేదాకా వండుకోరు. అయితే గిట్ల టీవీల ముందు కూర్చున్నాడు కంటే ఈ ఆన్లైన్లలో వీడియో గేమ్లు ఆడిపిస్తేనే పుల్లగాళ్ళ మెదళ్ళు చాలా షార్ప్ అయితే అని చెప్పి ఆస్ట్రేలియా మెల్బోర్న్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిల్లే. అయితే ఈ రీసెర్చ్ 12,000 మంది పొలగాళ్ళ మీద చేసిల్లంట. ఈ ఫేస్బుక్ వాట్సాప్లతోని దోస్తాన్ చేసే పొలగాళ్లకు ఆన్లైన్ లో వీడియో గేమ్లు ఆడే పొలగాళ్ల కంటే ఈ లెక్కల సబ్జెక్టులల్లో 20 పాయింట్లు తక్కువ వచ్చినాయంటనే. ఇక ఏదేమైనా కానీ ఈ టీవీల ముందు కంప్యూటర్ల ముందు గేమ్లు ఆడుకుంటూ కూర్చునే ఈ పొలగాళ్ళు 10 కిలోలు ఉన్నాడు 20 కిలోలు అవుతాడు, 20 ఉన్నాడు 40, 50 అవుతుంటాడు. ఇంకా గందుకనకే వెనకట్టుకున్నటువంటి ఆటలాడితేనే ఇవాళ రేపు పొల్లగాళ్ళు మస్తు తేజ్ అవుతారేమోనే. మల్లిగాడికి ఏమైంది? వణికిపోతున్నాడు. ఇలాగే ఒకసారి చూస్తున్నాడు. 12 సంవత్సరాల పాప అంత నిశ్శబ్దం అని నిజంలో అప్పుడు ఒక్కసారిగా మళ్ళీ వణుకుడు చూస్తుంటే వీపీ ఏదో హర్రర్ స్టోరీ చెప్తున్నాడు అనుకుంటా. హే మూడంతా పోతుందిరా చెప్పడానికి. నీతోటి ఇదే కూడా రా ఏదని చెప్పమంటావు, చెప్తే భయపడతావు. భయపడవా? ఆ తర్వాత తేలుతున్న బొమ్మలోకి మళ్ళీ మళ్ళీ ఏమైంది నీకు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా. అమ్మో సినా ఇంటప్పుడు మంచిగా ఉంది సినా, కానీ మస్తు గుబులెత్తుంది సినా. ఇప్పుడు అన్న సినా పోయేటప్పుడు ఒక్కనే పోవాలి, మస్తు చీకటి ఉంటుంది సినా. అబ్బా మస్తు భయం అవుతుంది సినా. వీపీ గారు ఏంటి సార్ ఇది? చిన్న పిల్లని చేసి భయపెట్టిస్తున్నారు. ఏమండి సిని గారు, ఇందులో నా తప్పేం లేదు సార్. నాకు తెలిసిందే వీడికి చెప్పాను, కాకపోతే కొంచెం సినిమా స్టైల్లో చెప్తే బాగుంటుంది, కొంచెం అలా చెప్పాను. ఈ 20 భయపెడుతూ వస్తున్నాడు. సినా అది కథ కాదు సినా, నిజమంటనే. అన్నా గదిలో బొమ్మలు దీవెనంట, కానీ ఎప్పుడు బొమ్మలు ఎలాడుతూ ఉంటాయి సినా. నిజంగా బొమ్మల దీవి ఉందా? ఎక్కడండి? అవును సీన్ గారు, మెక్సికోలో బొమ్మల దీవి అని చెప్పి ఒకటి ఉందంట. ఇప్పుడు ఆ స్టోరీ చెప్పాను అనుకో, ఈడు భయపడతాడు, దాంతోపాటు మీరు భయపడతారు. సరే ఇప్పుడు అదంతా చెప్పలేను, కానీ దానికి సంబంధించిన న్యూస్ అయితే తీసుకోండి సార్. మళ్ళీ నువ్వు ఇట్లాంటి హర్రర్ స్టోరీస్ వినడం మానేసి ఇంట్లో చక్కగా కార్టూన్ నెట్వర్క్ పెట్టుకొని చూడు. సరే వీపీ గారు, నాకు దీని మీద అప్డేట్ పంపించండి. దునియాల కొన్ని స్థలాలు జరిగినటువంటి విషయాలు గిసొంటి అర్థం కాకుండా ఉంటాయి. ఒకవేళ కూసోని ఎవరన్నా ఒక విషయం గురించి చెప్తాలే అనుకో, ఏదో ఇంగ్లీషు అర్రర్ సినిమా చూసినట్టే ఉంటది వాళ్ళు చెప్తా అంటే. ఇప్పుడు చెప్పేది గసొంటి ముచ్చటనేనే. మెక్సికోలో ఒక దీవిలా డాన్ జూలియన్ సంటానా అనే ఒక ఆయన ఉండేటోడంట. అయితే ఈయన ఒక పార్కులో నిల్చొని ఏదో ఆలోచిస్తా ఉన్నాడంటనే. అయితే ఆయన ముంగట్నే ఒక 12 ఏళ్ల పిల్ల నీళ్ళల్లో మునిగి చచ్చిపోయిందంట. మళ్ళా ఇంకో రోజు అదే పార్కు పోయినప్పుడు ఆ పిల్ల చనిపోయిన తాన ఒక బొమ్మ తేల్తా కనబడ్డదంట. అరే ఇదేదో దయ్యం లెక్కనే కనబడుతుంది. నిన్ననైతే పిల్ల చనిపోయింది, ఆ పిల్ల చచ్చిపోయిన ప్లేసులనే ఈ బొమ్మ వచ్చుడు ఏంది అని ఈ తీరుగా జరంత సేపు జుట్టు విక్కొని ఏదైతే ఉన్నది మనకు చేసేదే ఉన్నది అని చెప్పి ఆలోచించి ఆ బొమ్మను తీసుకొచ్చి ఒక చెట్టుకు కట్టేసిందంటనే. ఇక ఈ మనిషి రోజు అదే ప్లేస్ కు పోయి చూస్తున్నాడంట. మరి ఈయన పోయినప్పుడల్లా అటువంటి బొమ్మ ఇంకోటి కనబడుతుండే, దాన్ని తీసుకుపోయి మళ్ళీ సేమ్ టు సేమ్ చెట్టు కడుతున్నానంట. వామ్మ ఇదేంది మొత్తం సేమ్ దయ్యాల సినిమా లెక్కనే ఉన్నదని అనుకుంటానే. ఇంకా కంప్లీట్ గా లేదే, మనం ఇప్పుడు ఇంటర్వ్యూల దగ్గరనే ఉన్నాం. అయితే ఈ మనిషి చచ్చిపోయేదానిక ఈ బొమ్మలను తీసుడు సెట్లకు గట్టుడు, బొమ్మలను తీసుడు సెట్లకు గట్టుడు. అయితే ఇట చూస్తాలానే ఇట్లా కట్టంగా కొన్ని వేల బొమ్మలు తయారైనాయి.
సరే మరి ఈయనకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయ్యి ఈ తీరుగా చేసిండా అని అక్కడ ఉన్నోళ్ళని అడిగిల్లంటారే ఈ తీరుగా బొమ్మలు కడతాండు ఇది కరెక్టేనా అని. ఇక వాళ్ళు నోరెలే పెట్టి ఆ బొమ్మల్లో చనిపోయిన ఆత్మలుంటాయి. ఇప్పుడు మీకు కనపడుతున్న బొమ్మలు కదలట్లేదు, కానీ అవి అప్పుడప్పుడు కదులుతుంటాయి. అంతేకాకుండా అవి కళ్ళు కూడా తెరుస్తుంటాయి అని ఈ తీరుగా చెప్తానులే. అయితే మొత్తానికి బొమ్మలు కట్టినటువంటి పెద్ద మనిషి సుత ఆ 12 ఏళ్ల అమ్మాయి ఎక్కడైతే చచ్చిపోయిందో ఈయన కూడా సేమ్ టు సేమ్ ఆడనే చచ్చిపోయిందంట. ఇక ఈ సంగతి తెలిసిన తర్వాత వేరే దేశపోళ్ళు వీళ్ళు అందరు మోపై అరే ఇది అసలు నిజమేనా లేకపోతే వీళ్ళు ఏమైనా స్టోరీలు క్రియేట్ చేస్తాలా అని చెప్పి వచ్చి చూసిపోతాలంట. సరే మొత్తానికి ఈ పార్కు ఒక పేరు కూడా పడిపోయింది, ది ఐలాండ్ ఆఫ్ డాల్స్ అని చెప్పి. ఏమోనే ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయో లేవో తెలియదు గాని ఇగో గిసొంటి ముచ్చట్లు ఇంట అంటే చూస్తా అంటే మాత్రం అవునని అనిపిస్తానే. ఏమోనే గిసొంటి అన్ని చూస్తా అంటే భయమే అవుతుంది. ఏమంటే సీనియర్ రోజుకు మీరు 5-6 లీటర్ల నీళ్లు తాగుతున్నారా? తాగాలండి, తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏంటండి వీపీ గారు వెరైటీగా తయారయ్యారు, డాక్టర్గా మారారు? అవునండి సీనియర్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి 4 అద్భుతమైన చిట్కాలు మీకు చెప్దామని వచ్చాను. మామూలుగా వచ్చి చెప్తే అంత ఉంటపట్టదని చెప్పి ఇదిగో ఈ సెటప్ తోటి వచ్చాను. అయితే సీనియర్ ఈ మధ్యన చాలామంది ఈ కిడ్నీలలో రాళ్ళేసుకొని మరి తిరుగుతున్నారు సార్. అవి ఎలా కరిగించుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే వాళ్ళందరి కోసం కొన్ని చిట్కాలు తీసుకొచ్చాను సార్. సజెషనా? ఓ చెప్పండి డాక్టర్ వీపీ గారు. అయితే సీనియర్ ఈ హైడ్రాక్సీ సిట్రేట్ ఉన్నటువంటి పండ్లను ఎక్కువగా తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు రావు సార్. ఆ ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయి డాక్టర్ గారు? అబ్బా సీనియర్ సిట్రేట్ అని చెప్తున్నాను కదా, సిట్రేట్ అంటే పుల్లని పళ్ళను తినమని. అయితే సీనియర్ ఇంతకుముందు ఈ కిడ్నీలోంచి రాళ్ళు రాకుండా ఉండాలంటే ఉన్న రాళ్ళు పోవాలంటే ఏదో తీయటి పుల్లటి పండు తినమని ఏదో చెప్పాను కదా సార్. అసలు అవసరమే లేదు సార్, ఎందుకంటే మన కిడ్నీలను మనమే తయారు చేసుకోవచ్చు అంట. ఏంటి వీపీ గారు కిడ్నీస్ తయారు చేసుకోవచ్చా? ఇది సాధ్యమయ్యే విషయమేనా? బాబా సీనియర్ సాధ్యమేనండి. ఇప్పుడు బల్లి తోక తెగిందనుకోండి, దాని తోక అది మళ్ళీ తయారు చేసుకుంటుంది, సాధ్యమే కదా. వీపీ గారు దానికంటే సాధ్యమండి, మనకి ఎలా సాధ్యమవుతుందండి? అబ్బా సీనియర్ ఒక బల్లెనే కాదండి బాబు, ఈ జీబ్రా ఫిష్ అనే చేపలు కూడా వాటి అవయవాలను అవే మళ్ళీ తయారు చేసుకుంటాయంట. డాక్టర్ వీపీ గారు ఆ చేపలకి అవయవాలు తయారు చేసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందేమో అండి, మనకి ఆ స్కోప్ లేదు కదండి. అయితే సీనియర్ ఈ బెంజమిన్ అనే ఒక శాస్త్రవేత్త ఒక మాట చెప్పాడు సార్, పరిశోధించి ఈ మనుషుల్లోని అవయవాలను తనంతట తాను తయారు చేసుకునే శక్తి ఉంటుందంట, తయారు చేసుకోవచ్చంట. ఇంక ఇవన్నీ చెప్పడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది, కానీ అప్డేట్ అయితే తీసుకోండి సార్. వీపీ గారు ముందు మీరు ఆ డాక్టర్ పేషెంట్ పక్కన పెట్టి నాకు అప్డేట్ పంపించండి. ఇప్పటిదానికా మనిషి ఈ టెక్నాలజీతోని చెయ్యలేని పనులన్నీ చేసుకుంటా పోతాండే. సరే మరి ఈ టెక్నాలజీ అనేది యాందాగా పోయింది అని అంటే గుండె ఖరాబ్ అయితే వేరేలో గుండె తీసుకొచ్చేసుడు, కార్జం పోతే ఆ కార్జం బీకి ఈడబెట్టుడు. ఇక మొత్తానికి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటినీ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు గానే, ఇక దాంతోని ఈ విధంగా ఆపరేషన్లు చేసుకుంటా పోతాలే. సరే ఇదంతా ఒక పక్కనైతే సిగరెట్లు తాగి 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 ఊపిరితిత్తులు ఆయంత ఏదైనా మడ్డి లెక్క తయారైనాయి అనుకో, ఇక గసొంటి దానికి ఏమైనా రిపేర్లు చేసుకొని పాత ఊపిరితిత్తుల లెక్క మార్చగలుగుతామా? అవే నేను చెప్పే మాట నిజమే, మార్చగలుగుతామంట. ఇక ముచ్చట్లకు పోతే జీబ్రా చేప, రైఫిండ్ చేప అని చెప్పి ఈ తీరుగా వెరైటీ రకాల చేపలు ఉన్నాయి. ఇక ఈ చేపలలో ఒకటేమో మన ఇండియాలో దొరుకుతుంది, ఇంకోటేమో మెక్సికోలో దొరుకుతుంది. మరి ఈ చేపల స్పెషాలిటీ ఏందో ఎరికేనానే, ఈ చేపల్లోని అవయవాలను వాటికవే తయారు చేసుకుంటాయంటనే. అయితే మనం ఇందాక మన మనసుల గురించి మాట్లాడుకునే గానే, అయితే ఈ తీరుగానే మన మనుషులు గుడుక చేయగలుగుతారంటనే. ఇక గాదాని మీద పరిశోధనలు ఇట్లా నడుతూనే ఉన్నాయి. ఇక మొత్తానికి ఫ్యూచర్ లో ఎట్లుంటదని అంటే దానంతట అదే మళ్ళా గుండె కొత్త గుండె లెక్క తయారైతుంది అంటేనే. వామ్మకి ఇదేదో బానే ఉన్నది గానే, ఇక సరే ఎట్లాగూ మన అవయవాలు మనమే మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక సిగరెట్లు, గుట్కాలు, మట్కాలు, మందు అని చెప్పి అడ్డమైన అన్ని తాగకుండా ఉండే కాడికి జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇది రావడానికి ఇంకా చాలా టైం ఉన్నదంట. ఏమండి ఇందాక బ్రేక్లో నా స్కూటర్కి పెట్రోల్ కొట్టించడానికి 4 బంకులు తిరిగానని చెప్పాను కదండి. ఎందుకంటే నేనైతే నా బండిలో పెట్రోల్ పోయించుకుంటే ముందు
ఖచ్చితంగా దాని ప్యూరిటీ చెక్ చేసుకుంటానండి. లేదంటే మన బండి పాడైపోయే అవకాశం ఉంది. చాలామంది పెట్రోల్ పోయించుకుంటారు, అది మంచిగా ఉందా లేదా, కరెక్ట్ క్వాంటిటీ వస్తుందా లేదా, క్వాలిటీ ఉందా లేదా ఏమి పట్టించుకోరండి. కానీ ఇవన్నీ పట్టించుకోవాలి. ఏమేం పట్టించుకోవాలో మీకు చూపిస్తున్నాను, చూడండి. అవే ఇవాళ రేపు బండ్లు లేనో ఎవరన్నా ఉన్నారానే? సైకిళ్ళ కాలం స్కూటర్ల కాలం పోయి ఇప్పుడు బైక్ల కాలం నడతాండే. అవే మరి బండ్లు వాడితే మరి పెట్రోల్ వాడికేమో తక్కువైతా? వాహమ్మ గంతనైతే దిదుగుడుక. మరి ఇవాళ రేపట్లలో ముచ్చటి చూస్తే ఏడ చూసినా కూడా కల్తీ నడుతుందా? తినే వస్తువులనే కల్తీ చేస్తానప్పుడు మరి పెట్రోల్ను కల్తీ చేయకుండా ఉంటారానే? ఇక అయితే మనం పెట్రోలు డీజిల్ ఊపించుకోనీకే బంకు కాడికి పోయినప్పుడు ఎట్లుండాలనో 2-3 ముచ్చట్లు చెప్తానా, దాన్ని ఫాలో అయితే మీకే మంచిది. హలో అన్న, జర 200 రూపాయలు పెట్రోల్ కొట్టు అని అన్నప్పుడు ఇక పెట్రోల్ బంక్ అయినా గన్ను తీసి పెట్రోల్ ట్యాంక్ లా పెట్టి పెట్రోల్ పోతానప్పుడు నీకేమైనా కల్తీ జరిగింది అనేమన్నా డౌట్ వచ్చింది అనుకోవే, అయితే మనం ఆ బంకుల టెస్ట్ పేపర్లో చెక్ చేసుకోవచ్చు. అంటేనే ఒక సుక్క పెట్రోలు ఆ పేపర్ మీద పోసినమే అనుకో, కొన్ని నిమిషాల తర్వాత కూడా ఏమన్నా మరక ఉన్నది అని అంటే పెట్రోల్ కల్తీ అయినట్టేనే. సరే ఒకవేళ అది ఎక్కడికక్కడ పెట్రోల్ ఆరిపోయింది అనుకోవే, ఇక అప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ఈ పెట్రోల్ కల్తీ కాలేదు అని. అయితే ప్రతి పెట్రోల్ బంకులల్లో ఈ పేపర్ సౌలత్ అనేది ఉంటది. అయితే ఈ మధ్యన పెట్రోల్ ముచ్చట్లు మనం చాలా వింటున్నాం. ఇదివరకంటే మనం లీటర్ కొట్టు 2 లీటర్లు కొట్టని అంటుండే, కానీ ఇప్పుడు 100 నోటు తీసి 100 का दाल అని అంటాం, 200 का తీసి 200 का दाल అంటాం. ఇక ఇప్పుడంతా మనది సౌల లెక్కనే పోతుంది పెట్రోల్ అంతా. ఈ లెక్కలల్లో కూడా పెట్రోల్ తక్కువ పడుతుందని చెప్పి కొన్ని సర్వేలు కూడా తెలిసి చెప్పినాయే. మరి ఇవన్నీ చూసుకోకుండా కనుక మనం పెట్రోల్ పోసుకుంటే బండ్లు ఖరాబ్ అయ్యే ఛాన్సులు మస్తున్నాయంట. ఇక ఇప్పటికైనా కానీ ఇది చూసిన తర్వాత మీకేమైనా పెట్రోల్ తక్కువ వస్తుంది అని అనిపించింది అనుకో, లీగల్ మెట్రాలజీ చేయాలని కలుగుండ్రే. విపి గారు, నేను కూడా పుష్కరాలకు వస్తున్నానండి, కానీ మీరు ఇప్పుడే తయారైపోతున్నారేంటి? ఏమంటే సింగర్ అక్కడ పనులు చూసుకోవాలి కదా సార్, 1-2 అన్ని పనులు నేనే చూసుకోలే, అందుకే తొందరగా బయలుదేరి అక్కడ పనులు చూసుకుందామని వెళ్తున్నాను. విపి గారు అడగడం మర్చిపోయాను, మన మల్లిని కూడా తీసుకెళ్తున్నారా మీతో పాటు? ఏమంటే సింగర్ మల్లిగాడు ఎందుకు వస్తారు సార్? ఆడు తెలంగాణ వదిలి రాడు సార్, ఆడిని ఎక్కడో దారిలో వదిలేసి వెళ్ళిపోతాను సార్. విపి గారు, బాబు గారు ఏమంటున్నారు, ఇంతకీ ఎలా ఉన్నారు, నాకైతే అప్డేట్ ఇవ్వండి. సరే సింగర్, నేనైతే మళ్ళీ వస్తాను, వెళ్ళేసి మీరైతే ఈ లోపు అప్డేట్ తీసుకోండి సార్. ఆంధ్రప్రదేశ్లో కృష్ణ పుష్కరాలు జరగబోతున్నాయి గానే. అయితే నిన్న చంద్రబాబు సారు ఈ కృష్ణ పుష్కరాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతోనూ ఒక మీటింగ్ పెట్టిండు. ఇక ఆడ సారు ఆంధ్రప్రదేశ్లో కులమత ప్రాంతీయ భేదం లేకుండా 5 కోట్ల మంది పబ్లిక్ ఈ కృష్ణా పుష్కరాలలో భాగం కావాలి. ఈ కృష్ణా నది రుణం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఈ కృష్ణ పుష్కరాల సందర్భంగా మసీదులు, చర్చిలు, గుళ్ళల్లా ఎవరి మత విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు ప్రార్థనలు చెయ్యాలి అని చెప్పిండే. మొత్తానికి రేపటి సందే స్టార్ట్ కాబోతానే ఈ కృష్ణ పుష్కరాలు. ఇక ఈ దానికి విజయవాడలో రోజుకు 7 లక్షల మందికి ఆహారం అందే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. ఇంకా 3500 టాయిలెట్లను ఇట్లా ఏర్పాటు చేసినాం. ఇంకా అంతేకాకుండా ట్రాఫిక్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండే. ఇంకా మొత్తానికి రేపటి సంది స్టార్ట్ అయ్యే ఈ పుష్కరాలు అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి పుష్కరాలకు పోయేటోళ్ళు గిట్లా పిల్లల్ని పెద్దోళ్ళని ఎంబడి పెట్టుకొని అన్ని చూసుకుంటా పుష్కర స్నానం మంచిగా కంప్లీట్ చేసుకోవాలని మనం గిట్లా కోరుకుందామే. ఈపీ అరే ఆగుబాయ్, నాకు మహబూబ్ నగర్ దింపడా. ఒరే మళ్ళీగా నేను మహబూబ్నగర్ ఎందుకు వెళ్తారా? నేను వెళ్ళేది విజయవాడ, అటువైపు నాది. ఓ చాలుతుంది, ఏదో ఓవర్ యాక్షన్ ఆపు. నాకు అవన్నీ ముచ్చట చెప్ప. కేసీఆర్ సార్ గాడినే ఉండే గాడికే పోవాలి. నేను అటు పోయి సావను రా, నాది విజయవాడ, వేరే రూట్ రా. అబ్బాయి అడుగుతీ బండిది. అక్కడికి ఎందుకు మళ్ళీ? అరే చిన్న కేసీఆర్ సార్ మహబూబ్ నగర్కే వేయండి పుష్కర స్నానం చేద్దామని చెప్పి. ఇగో సార్ కంటే ముందునే ఉండాలి కదా. అరే సార్ స్నానం చేసినప్పుడు పక్కనే ఉండాలి కదనే. వీపీ ఆడినేవో మహబూబ్ నగర్ దింపమంటే నాటకాలు ఎత్తున్నాడు. అరే మళ్ళీ అరే ఆ రూట్ వేరు ఈ రూట్ వేరు, నీకు నాకు కుదరదురా ఓ యాక్టింగ్ అని నా ముందు అర్థమైంది, అర్థమైందా? టీవీలలో ఇక్కడ వనికి రావు. ఓహో, తెలంగాణలో కూడా కృష్ణ పుష్కరాల హడావిడి స్టార్ట్ అయిందనమాట. సరే మళ్ళీ దీని మీద అప్డేట్ పంపి. చిన్న ఇక నువ్వైతే అప్డేట్ తీసుకోవే, ఎట్లా తీసుకోవాలి నేను చూస్తా. ఏయ్ నాడు రాబాయి నాడు. ఏయ్ చూస్తానండి, చెప్పండి సార్.
హలో కార్ నడుపున వెనకాల కూర్చుంటా ఇంకో ముచ్చట మహబూబ్ నారు వెనక్క నువ్వు వేడికనో సమజైందా ఇక ఆంధ్రాలో స్టార్ట్ అయినట్టే పుష్కరాలు తెలంగాణలో గిట్లా స్టార్ట్ కాబోతానాయి. ఇక ఇప్పటికే పైన కర్ణాటకల ఫుల్లు వర్షాలు వడుతోని ఇక్కడ కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా తెలంగాణ మీదికెంచి అలల హారతిత్తాందే. ఇక గీదాన్ దిక్కెంచి సీఎం కేసీఆర్ సార్ ఒక సమీక్షనే పెట్టిండు. ఈ పుష్కరాలల్లా పుణ్యస్నానం చేసి 3 మునుగులు మునుగుడుతోని ఈ పేయ అంతా శుద్ధి అవుతుంది. ఇంకా అంతేకాకుండా ఆత్మశుద్ధి గుడక ఈ పుష్కరాలతోనే అవుతుంది. ఇది మన భారతీయ ధార్మిక సాంప్రదాయం అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండే. ఈ పుష్కర ఘాట్ల దగ్గర మంచిగా నీళ్లు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండనీకే ప్రాధాన్యత ఇస్తూ గజయితగాళ్ళని కూడా అందుబాటులో పెట్టుకోండి అని చెప్పి సార్ చెప్పిండే. ఇక ఇవాళ సాయంత్రం సారు మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్కు పోయి పొద్దుగాల 5:58 పుష్కర ఘాట్ల సతీ సమేతంగా పుణ్యస్నానం చేయబోతాండే. ఇక అట్లనే తెలంగాణ పబ్లిక్ కూడా అందరూ పుష్కర స్నానాలు ఆచరించాలని చెప్పి మనం కూడా కోరుకుందామే. ఇవ్వండి ఈరోజు ఈ స్కూటర్ సీను చెప్పిన విషయాలు. మీ బండ్లను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి, నీట్గా ఉంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనం బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇవి మనల్ని ఏడిపిస్తాయి. ఉంటాం.